ఓకే, నెక్స్ట్ మనకు ఎముకలు వ్యాధులు. ఒక ఎముకలు వ్యాధులు ఒకసారి మనం గమనిస్తే మొట్టమొదటి వ్యాధి ఆర్థరైటిస్. ఒక ఆర్థరైటిస్ అంటే ఇది ఒక రకమైనటువంటి కీళ్ళ నొప్పి. ఓకేనా, కీళ్ళ నొప్పి. మరి కీళ్ళ నొప్పి ఎవరిలో వస్తుంది అంటే వయస్సు పైబడినటువంటి వాళ్ళలో, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్, వయస్సు ఎక్కువైనటువంటి వాళ్ళలో వచ్చేటువంటి కీళ్ళ నొప్పి, అంటే వయస్సు ప్రభావం వల్ల వచ్చేటువంటి నొప్పి. మరి కీళ్ళ నొప్పికి ఏం చేయాలా ఆర్థరైటిస్కు అంటే తేనెటీగల విషాన్ని మందుగా వాడతారు. తేనెటీగల యొక్క విషాన్ని దీన్ని మందుగా వాడడం జరుగుతుంది ఆర్థరైటిస్. నెక్స్ట్ వచ్చేసి రెండవది వ్యాధి మనకు వచ్చేసి స్పాండిలైటిస్. సో ఇది ఒక రకమైనటువంటి వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్ అంటాం. అంటే స్ట్రైట్గా 2 వీలర్స్ మీద జర్నీ చేసే వాళ్ళు కానీ కంప్యూటర్ మీద కూర్చొని పనిచేసే వాళ్ళకు వెన్ను నొప్పి వస్తుంది. సో దాన్ని మనం స్పాండిలైటిస్ అంటాం. మన క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే స్పాండిలైటిస్ ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి, ఎముకలు, కండరాలు, పై రెండు ఏది కాదు, అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మూడవ వ్యాధి రూమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకేనా, పైన ఉండేటువంటి ఆర్థరైటిస్ ఏమో మామూలుగా ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో వచ్చేటువంటి కీళ్ళ నొప్పి. మరి రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ మధ్యన సైనోవియల్ ద్రవము లోపించుట వల్ల. అంటే చూడండి, ఇప్పుడు ఇదొక ఎముక, రెండు ఎముకల మధ్యలో ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే చిక్కటి ద్రవరూప పదార్థం అంటాం ఉంటుంది. దీన్ని సైనోవియల్ ద్రవం అంటారు. సో ఈ రెండు ఎముకల మధ్యలో ఉండేటువంటి సైనోవియల్ ద్రవం అనేటువంటి చిక్కటి ద్రవరూప పదార్థము లోపించడం వల్ల, అంటే ఇది ఆబ్సెంట్ కావడం వల్ల, లోపించడం వల్ల కీళ్ళు ఇట్లా కదిలించినప్పుడు ఏమైందంటే నొప్పి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బండ్లు ఉన్నాయి, మన బైకులు కానీ. సో బండ్లకు ఏం చేస్తామంటే గ్రీజ్ పూస్తాం, ఎందుకంటే రెండింటి మధ్యలో రాపిడీ జరగకుండా. కాబట్టి ఇక్కడ ఎముకలకు కూడా రాపిడీ జరగకుండా సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఒక చిక్కటి ద్రవరూప పదార్థం ఉంటుంది. ఆ చిక్కటి ద్రవరూప పదార్థము లోపిస్తూ ఉంది. లోపించడం వల్ల కలిగే వ్యాధినే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. జనరల్గా ఈ వ్యాధి ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే స్త్రీలలో వస్తుంది. ఎక్కువగా అబ్జర్వేషన్ చేసినటువంటి అంశం ఏంటంటే ఎక్కువగా స్త్రీలలో రావడం జరిగింది ఈ వ్యాధి. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్. ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి ఇది కూడా కీళ్ళ నొప్పి. కానీ ఇది ఎలా వస్తుంది అంటే ఇది రెండు పదార్థాలు, సైనోవియల్ ద్రవము మరియు మృదులాస్థి. ఓకే చూడండి, ఇప్పుడు ఇదొక ఎముక, రెండు ఎముకలు, ఇదొక ఎముక. ఎముకల మధ్యలో ఇది ఏంటంటే సైనోవియల్ ద్రవం. ఇది సైనోవియల్ ద్రవం. సో ఇది సైనోవియల్ ద్రవం. సో ఇదేమో ఇక్కడ మృదులాస్థి ఉంటుంది. ఈ ఎముకల చివరిలో మృదులాస్థి ఉంటుంది. అంటే రెండు ఎముకలను కలిపేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి సైనోవియల్ ద్రవం, తర్వాత ఎముకల చివరి భాగాల్లో మృదులాస్థి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనం చదువుకున్నాం ఫస్టే, మన ఎముకల యొక్క చివరి భాగాల్లో మృదులాస్థి అనేటువంటిది ఉంటూ ఉంది. కాబట్టి ఆ ఎముకల చివర ఉండేటువంటి మృదులాస్థి మరియు సైనోవియల్ ద్రవం రెండూ లోపిస్తాయి కొంతమందిలో. అలా లోపించడం వల్ల కలిగే కీళ్ళ నొప్పిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో ఆర్థరైటిస్ 3 వచ్చినాయి. ఒకటేమో వయస్సు ప్రభావం వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్, రెండవది సైనోవియల్ ద్రవం అనేటువంటిది లోపించడం వల్ల కలిగేటువంటి కీళ్ళ నొప్పి, తర్వాత సైనోవియల్ ద్రవం మరియు మృదులాస్థి అనేటువంటిది రెండు లోపించడం వల్ల కలిగేటువంటి కీళ్ళ నొప్పి. నెక్స్ట్ వచ్చేసి మనకి రికెట్స్ అనేటువంటి వ్యాధి కనుక తీసుకున్నట్లయితే ఇది డి విటమిన్ లోపం వల్ల చిన్న పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధి.
డి విటమిన్ డి విటమిన్ అంటే సన్షైన్ విటమిన్ అంటాం, సూర్యరశ్మి నుంచి లభించేటువంటి విటమిన్. సో ఈ విటమిన్ లోపించడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో ఎముకల యొక్క ఆకారం అనేటువంటి వికృతంగా మారిపోతుంది. ఎందుకంటే డి విటమిన్ కాల్షియం ఫాస్ఫరస్ల శోషణలో ఉపయోగపడుతుంది. కాబట్టి చూడండి, కొంతమంది పిల్లల యొక్క మోకాళ్ళు ఇలా ఉంటాయి, దీన్ని దొడ్డి కాళ్ళు అంటారు. కొంతమంది మోకాళ్ళు రెండు నడుస్తూ ఉంటే తాకుతూ ఉంటాయి ఇలా, దీన్ని ముట్టి కాళ్ళు అంటారు. అంటే ఎందుకు ఇలా ఎముకలు వికృతమైన ఆకారంలో మారిపోయినాయి, దొడ్డి కాళ్ళు ముట్టి కాళ్ళు ఏర్పడ్డాయి అంటే ఈ చిన్న పిల్లలు డి విటమిన్ అనేది లోపించింది కాబట్టి ఎముకలు వికృత ఆకారంలో మారిపోయినాయి. సో దాన్ని రికెట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోమలేసియా. ఓకే, డి విటమిన్ అనేటువంటిది లోపించడం వల్ల, డి విటమిన్ ఎవరిలో అంటే పెద్దవారిలో, ఇదేమో డి విటమిన్ చిన్నపిల్లల్లో లోపిస్తే రికెట్స్, అదే డి విటమిన్ పెద్దవారిలో లోపిస్తే వచ్చేటువంటిది ఏంటి అంటే ఆస్టియోమలేసియా. అంటే ఇందులో ఏమవుతుందంటే ఎముకలు బలహీనమైపోతాయి. ఇకనేమో ఎముకలు ఆకారం చేంజ్ అవుతుంది, ఇకనేమో ఎముకలు బలహీనం అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో మనం ఏం చేస్తున్నామంటే ఎముకల వ్యాధులు అవుతున్నాం. మొదటి వ్యాధి ఆస్టియో ఆర్థరైటిస్, రెండవది స్పాండిలైటిస్, మూడవది రుమటైడ్ ఆర్థరైటిస్, తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్, రికెట్స్ అండ్ ఆస్టియో మలేసియా. అంటే క్వశ్చన్ ఏమంటాడు, రికెట్స్ ఈ అవయవానికి సంబంధించిన వ్యాధి, ఆస్టియో మలేసియా ఈ అవయవానికి సంబంధించిన వ్యాధి, కాబట్టి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అంటే ఫ్లోరిన్ యొక్క పరిమాణం, అంటే మనం తాగేటువంటి నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువైతే వచ్చేటువంటి వ్యాధిని ఫ్లోరోసిస్ అంటాం. ఓకే, మనకు ఈ ప్రకాశం, ఏపీలో ప్రకాశం డిస్టిక్లో, మరి తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ యొక్క శాతం ఎక్కువగా ఉంది వాటర్లో, కాబట్టి ఈ ప్రాంతంలో ఏమొస్తుందంటే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే ఎముకలు వికృతమైన ఆకారంలో మారిపోయి ఉంటాయి. ఓకే, కాబట్టి అదే ఫ్లోరోసిస్. మరి ఎంత ఉండాలా ఎక్కువైంది అంటే, ఎక్కువ అంటే ఎంత ఉండాలి, ఎక్కువ అంటే ఎంత ఉండాలంటే 0.7 to 1.2 grams per ml per liter. (0.7 to 1.2 mg milligrams per లీటర్. అంటే ఒక లీటర్ నీటిలో 1.7 to 1.2 మిల్లీగ్రాముల ఫ్లోరిన్ ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే ఫ్లోరోసిస్ అంటాం. ఓకేనండి, అంతకన్నా అంటే ఉండాలి. ఎందుకంటే ఫ్లోరిన్ అనేటువంటిది మనకు ఎనామిల్ ఏర్పడాలి అంటే దంతం యొక్క ఎనామిల్ ఏర్పడాలంటే ఫ్లోరిన్ కావాలి. కాబట్టి ఫ్లోరిన్ మనం తీసుకునే వాటర్లో ఉండాలి. కానీ ఎంత ఉండాలి అంటే 0.7 to 1.2 mg per లీటర్లో ఉండాలి. ఎవరు చెప్పారు ఈ విషయం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధులు. ఇంకా 2 వ్యాధులు ఉంటాయండి ఎముకలకు సంబంధించిన వ్యాధులు. నెక్స్ట్ ఆస్టియోసార్కోమా. ఆస్టియోసార్కోమా అంటే బోన్ క్యాన్సర్, అంటే బోన్ క్యాన్సర్. ఓకే, ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే 8వ వ్యాధి ఆస్టియోసార్కోమా. ఓకే, ఇది బోన్ క్యాన్సర్. జనరల్గా క్యాన్సర్లు ఉంటాయి కదండి, సో అందులో ఆస్టియోసార్కోమా అనేటువంటిది ఒక వ్యాధి. లాస్ట్ అండ్ ఫైనల్ వ్యాధి ఏంటంటే గౌట్ వ్యాధి. ఓకేనా, గౌట్, లాస్ట్ అండ్ ఫైనల్ డిసీజ్ గౌట్. ఈ గౌట్ ఏంటంటే ఈ కీళ్ళ మధ్యన యూరిక్ ఆమ్లం. ఓకే, మన శరీరంలో వ్యర్థ పదార్థాలు ఏ రూపంలో ఉంటాయంటే అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లాల రూపాలు మన శరీరంలో ఉంటాయి. యూరిక్ ఆమ్లం అనేటువంటిది కీళ్ళ మధ్యన కొన్ని సందర్భాల్లో పేరుకొని పోవడం వల్ల వచ్చేటువంటి కీళ్ళ నొప్పిని ఏమంటారంటే గౌట్ వ్యాధి అంటారు. ఈ గౌట్ వ్యాధికి దేన్ని ఉపయోగిస్తారంటే వానపాములను ఉపయోగిస్తారు. వానపాముల ద్వారా మెడిసిన్స్, టాబ్లెట్స్ తయారు చేసి ఆ గౌట్ వ్యాధి నివారణకు ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఓకే, ఇది ఈ యొక్క ఎముకలు వ్యాధులు అండి. ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రికెట్స్, ఆస్టియోమలేసియా, ఫ్లోరోసిస్, ఆస్టియోసార్కోమా అండ్ గౌట్. సో ఇవన్నీ కూడా ఎముకల వ్యాధులు. ఇందులో ఏదో ఒక వ్యాధిని తీసుకొని, ఏదైనా ఒక వ్యాధిని తీసుకొని ఏం చేస్తారంటే మనకు క్వశ్చన్ వేస్తాడు. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ రికెట్స్ ఈ అవయవానికి సంబంధించింది అంటే ఎముకలు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎముకలకు సంబంధించిన అన్నీ కూడా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు. సో మరి రెండు ఎముకలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఎముక, ఇదొక ఎముక, ఎముక మరియు ఎముక, రెండు ఎముకలు కలిసేటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అంటే లిగమెంట్ అంటారు. రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని లిగమెంట్. మరి ఒక ఎముక మరియు కండరం, సో ఈ రెండు కలిసేటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అంటే టెండాన్ అంటారు. ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ రెండు పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని లిగమెంట్ అంటారు. ఎముక మరియు కండరం కలిసేటువంటి ప్రాంతాన్ని టెండాన్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. గతంలో అడిగినటువంటి బిట్టు లిగమెంట్ అనేది ఈ రెండింటి కలయిక అంటాడు, తర్వాత టెండాన్ ఈ రెండింటి కలయిక అంటాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, రెండు ఎముకలు కలిస్తే లిగమెంట్, ఒక ఎముక ఒక కండరం కలిస్తే టెండాన్. సో ఇది మనకు అస్థి పంజర వ్యవస్థలో ఉండేటువంటి బోన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి అస్థి పంజర వ్యవస్థకు అనుబంధంగా మనకి ఏముంటాయంటే కండరాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మజిల్స్, కండరాలు. ఓకే, కండరాల గురించి చదివే శాస్త్రాన్ని మయాలజీ ఆర్ సార్కాలజీ అంటారు. కండరాల గురించి చదివే శాస్త్రాన్ని మయాలజీ ఆర్ సార్కాలజీ అని చెప్పేసి పిలుస్తారు. మరి కండరాలలో ఏం చేస్తాయి? కండరాలు అంటే ఎముకలతో పాటు మరి ఎముకలకు సంబంధం లేకుండా ఇవి చలనంలో తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. మరి అలా చలనం చేయడానికి కండరాల లోపల ఏముంటాయంటే యాక్టిన్, మయోసిన్ అనేటువంటి ప్రోటీన్లు ఉంటాయి. కండరాలలో యాక్టిన్ అండ్ మయోసిన్ అనేటువంటి ప్రోటీన్ల వల్ల ఈ యొక్క కండరం ఏర్పడుతూ ఉంది. మరి ఈ కండరాలు అనేటువంటి వాటిని మనం గమనిస్తే ఎన్ని ఉన్నాయి కండరాలు అంటే టోటల్ 639 ఉన్నాయి, 639. అదే ఎముకలు తీసుకుంటే 200. ఓకేనా? ఇప్పుడు ఎముకలు కండరాల నిష్పత్తి అంటాడు. ఎముకలు కండరాల నిష్పత్తి 1:3. ఎందుకంటే ఎముకలేమో 206 ఉన్నాయి, కండరాలేమో 639 ఉన్నాయి. వీటి యొక్క నిష్పత్తి తీస్తే 1:3 వస్తుంది. మరి కండరాలు చలిస్తాయి అని చెప్పడానికి ఏహెచ్ హాక్స్లే అనేటువంటి శాస్త్రవేత్త స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఏహెచ్ హాక్స్లే అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనేటువంటి దాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం కండరాలు ఎలా కదులుతాయి అంటే సంకోచం, వ్యాకోచం అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనకు ఉంటూ ఉంది. మరి కండరాలు ఎరుపు రంగులో ఉండడానికి కారణం మయోగ్లోబిన్. ఓకేనా? రెడ్ కలర్. ఇప్పుడు మనం మాంసం తీసుకుంటాం కదా, మటన్. సో అది ఎట్లా ఉంటుంది అంటే రెడ్గా ఉంటుంది. అలా రెడ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే మయోగ్లోబిన్ అనేటువంటిది. మరి కండరాల్లో అతిపెద్ద కండరం అంటాడు. అతిపెద్ద కండరం గ్లూటియస్ మ్యాక్సిమస్. తొడలో ఉంటుంది. ఓకేనా? తొడకు వెనుక భాగంలో ఉండేటువంటిదే గ్లూటియస్ మ్యాక్సిమస్. మనకి ఇంజెక్షన్ వేస్తారు కదా బ్యాక్ సైడ్, అదే గ్లూటియస్ మ్యాక్సిమస్, అతి పెద్ద కండరం. మరి అతి చిన్న కండరం స్టెపీడియస్. ఎక్కడ ఉంటుంది అంటే చెవిలో ఉంటుంది. మరి అతి పొడవైనది సెరిటోరియల్. ఎక్కడ ఉంటుంది అంటే కాల్లో ఉంటుంది. ఒకనండి నడుము నుంచి ఈ చీలమండలం వరకు, నడుము నుంచి చీలమండలం వరకు ఉండేటువంటి కండరమే సెరిటోరియల్ కండరం. ఏంటంటే అతి పొడవైనది.
మరి బలమైనది, అతి బలమైనది, అతి బలమైనది మాసెటార్. ఓకే, దవడలో ఉంటుంది, ఇది దవడలో ఉండేటువంటి కండరం. ఓకే, సో కాబట్టి ఈ రకంగా మనకు కండరాలను ఒకసారి మనం గమనిస్తే చూడండి, అతి పెద్ద కండరం మనకి ఇంజెక్షన్ వేసేటువంటి బ్యాక్ సైడ్ వేసేటువంటిది గ్లూటియస్ మ్యాక్సిమస్ తొడలో ఉండేది. అతి చిన్న కండరం ఏమో స్టెపీడియస్ చెవిలో ఉండేది. అతి పొడవైనటువంటి కండరం ఏమో సెరిటోరియల్ కాల్లో ఉండేది. అతి బలమైనటువంటిది ఏమో మాసెటార్ దవడలో ఉండేటువంటి కండరం. ఓకే, ఇది మనం కండరాలని మరొకసారి చూద్దాం. కండరాల గురించి చదివే శాస్త్రాన్ని మయాలజీ ఆర్ సార్కాలజీ అంటారు. కండరాల్లో ఉండేటువంటి ప్రోటీన్ లాక్టిన్ మయోసిన్ అనే ప్రోటీన్ నుండి చలనానికి తోడ్పడతాయి. కండరాలు మొత్తం 639. ఎముకలు కండరాల నిష్పత్తి అంటే 206 ఎముకలు ఉంటాయి, 639 ఉంటాయి, కాబట్టి 1:3. సాక్స్పియర్ అనే శాస్త్రవేత్త స్లైడింగ్ ఫిలమెంట్ అనే థియరీని కనుగొని ఈ కండరాలు ఎలా చలిస్తాయి, సంకోచ వ్యాకోచం ఎలా చెందుతుంది అనేటువంటి అంశాన్ని ఆయన మనకు వివరంగా తెలియజేయడం జరిగింది. కండరాలు జనరల్గా ఎరుపు రంగులో ఉంటాయి. అలా ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఎవరంటే మయోగ్లోబిన్ అనేటువంటి వర్ణక పదార్థం వల్ల కండరాలు ఎరుపు రంగులో ఉంటాయి. అతిపెద్ద కండరం గ్లూటియస్ మ్యాక్సిమస్ తొడలో ఇంజెక్షన్ వేసేటువంటి మనకి ఇంజెక్షన్ వేస్తుంది కదా బ్యాక్ సైడ్, అదే గ్లూటియస్ మ్యాక్సిమస్ అంటాం. అతి చిన్న కండరం చెవిలో ఉంటుంది స్టెపీడియస్. అతి చిన్న ఎముక స్టెపిస్. ఓకేనా, అతి చిన్న కండరం స్టెపీడియస్. అతి పొడవైనది సెరిటోరియల్ అంటే నడుము నుంచి చీలమండలం వరకు ఉండేటువంటిది. అతి బలమైనది మాసెటార్ దవడకు ఉండేటువంటి కండరం. సో ఈ రకంగా మనకు కండరాలు అనేటువంటి వాటిని మనం ఒకసారి గమనించినట్లయితే 639 కండరాలు అన్నాం. సో ఈ 639 కండరాలన్నీ ఒకే రకంగా ఉంటాయా అంటే ఒకే రకంగా ఉండవు. రకరకాల ఆకారాలలో ఉంటాయి, రకరకాల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సో వాటి యొక్క కండరాల యొక్క ఆకారం మరియు నిర్మాణం అంటే ఆకారం ఎలా ఉంది, దాని నిర్మాణం ఎలా ఉంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ 639 కండరాలను మళ్ళీ మనకు 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి రేఖిత కండరాలు, 2 అరేఖిత కండరాలు, 3వది హృదయ కండరాలు. కాబట్టి మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కండరాల యొక్క రకాలు. ఓకేనండి, కండరాల రకాలు. ఓకే, కండరాలు గురించి చదివే శాస్త్రాన్ని మయాలజీ సార్కాలజీ. సో కండరాల యొక్క సంఖ్య తీసుకుంటే మనకి 639 కండరాలు. అతిపెద్ద కండరం గ్లూటియస్ మ్యాక్సిమస్, అతి చిన్నది స్టెపీడియస్, అతి పొడవైనటువంటిది ఏమో సెరిటోరియల్, మరి అతి గట్టి కండరం ఏమో మాసెటార్ దవడ కండరం. మరి కండరం యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి గమనిస్తే కండరాలు మన నిర్మాణం అండ్ విధులు, ఈ 2 లక్షణాలు కండరాల యొక్క నిర్మాణం మరియు విధులు, ఈ రెండింటి యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని కండరాలు అనేటువంటివి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి రేఖిత కండరాలు. కానీ కండరాలు రకాలు, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కండరాల రకాలు. ఈ కండరాల రకాలను దేని ఆధారంగా డివైడ్ చేయడం జరిగింది అంటే నిర్మాణం మరియు విధులను ఆధారంగా చేయడం జరిగింది. కండరాలు యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయి, 3 రకాలుగా ఉంటాయి కండరాలు. మరి అందులో మొదటి రకం రేఖిత కండరాలు. రేఖిత కండరాలు అనేటువంటి వాటిని మనం ఒకసారి గమనిస్తే రేఖిత కండరాల యొక్క నిర్మాణాన్ని మనం తీసుకుంటే సో రేఖిత కండరాల యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి గమనిస్తే వీటి యొక్క నిర్మాణంలో అంటే మన శరీరంలో ఉన్నటువంటి కండరాల్లో రేఖిత కండరాల యొక్క నిర్మాణం మనం మైక్రోస్కోప్లో పెట్టి పరిశీలన చేస్తే దాని యొక్క నిర్మాణంలో మనకు స్పష్టంగా గీతలు కనిపిస్తాయి, చారలు కనిపిస్తాయి. సో దాంతోపాటు కేంద్రకము న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది. సో చారలు లేదా వీటిని గీతలు లేదా రేఖలు అని చెప్పేసి పిలుస్తారు. ఈ చారలు లేదా గీతలు లేదా రేఖలుతో పాటు వీటి మధ్య భాగంలో న్యూక్లియస్ కేంద్రకం ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే రేఖిత కండరాలు, స్ట్రేటెడ్ మజిల్స్. ఈ రేఖిత కండరాలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి మన శరీరంలో అంటే ఎముకలకు అతికి ఉంటాయి. ఇవి ఎముకలకు అతికి ఉంటాయి. ఓకే, ఇవి ఎముకలకు అతికి ఉండేటువంటి కండరాలు. మన చేతి ఉంది, చేతులలో, తర్వాత కాళ్ళల్లో, ప్రకటెముకలు, ఈ భాగాలకు అతికి ఉండేటువంటి ఈ యొక్క మాంసం ఏదైతే ఉందో కండరాలు, మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మజిల్స్, ఈ కండరాలన్నీ కూడా ఏం కండరాలు అంటే
రేఖిత కండరాలు. మరి యొక్క ఏవైతే ఈ యొక్క రేఖలను, చారలు, గీతలను కలిగి ఉండి కేంద్రకాన్ని కలిగి ఉండేటువంటి కండరం ఏదైతే ఉందో ఈ కండరము నియంత్రిత విధులను నిర్వహిస్తుంది. నియంత్రితమైనటువంటి వాలంటరీ ఫంక్షన్స్, నియంత్రిత విధులను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి నియంత్రిత విధులు అంటే మనము కదల్చడానికి అవకాశము ఉండేటువంటి విధులనే నియంత్రిత విధులు అంటే. ఇప్పుడు చేతులు ఉన్నాయి, చేతులను మన ఇష్టం ఉంటే కదిలిస్తాం, లేదంటే లేదు. అలా మనకు ఆధీనంలో ఉండి, మన కంట్రోల్లో ఉండి మనం కదిలిస్తే కదిలేటువంటి శరీర భాగాల్లో ఉండేటువంటి వాటిని అంతా కూడా ఏమంటారంటే నియంత్రిత కండరాలు. అంటే అలాంటి పనులు చేస్తాయి రేఖిత కండరాలు. కాబట్టి రేఖిత కండరాలనే మరొక పేరు ఏం పేరు అంటే దీన్ని నియంత్రిత కండరాలని కూడా అంటారు. మరి ఎక్కడ ఉంటాయి ఎగ్జాంపుల్ ఇవి అంటే కాళ్ళు, చేతులు. ఓకే, ఈ యొక్క నియంత్రిత రేఖిత కండరాలు అనేటువంటివి కాళ్ళల్లో మరియు చేతుల్లో ఉంటాయి. అంటే కాళ్ళు, చేతులు కదిలించాలనుకుంటే కదిలిస్తాం, లేదంటే లేదు. అలాంటి వాటిని మనం రేఖిత కండరాలు. సో కండరాల యొక్క రకాలు తీసుకుంటే 3 రకాలు ఉన్నాయి. నిర్మాణం, విధులను బట్టి 3 రకాలు: రేఖిత కండరాలు, రెండవది అరేఖిత కండరాలు. సో అరేఖిత కండరాలు కనుక తీసుకుంటే వీటిలో అరేఖిత కండరాలని మనం గమనిస్తే రెండవ రకం అరేఖిత కండరాలు. వీటిలో ఏముండదు అంటే చారలు, గీతలు అనేటువంటివి ఉండవు. ఓన్లీ కేంద్రకం మాత్రమే ఉంటూ ఉంది. అలా చారలు, గీతలను మాత్రము అంటే చారలు, గీతలు లేకుండా ఓన్లీ కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉండేటువంటి ఈ కండరాలంతా చూడడానికి ఎలా ఉంటాయంటే మనకి నునుపుగా కనిపిస్తాయి, స్మూత్గా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చూడడానికి నీట్గా ముద్దుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటే నునుపు కండరాలు అంటారు. నునుపు కండరాలు. మరి యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి గమనిస్తే అంటే ఈ అరేఖిత కండరాల యొక్క నిర్మాణాన్ని గమనిస్తే చారలు లేవు, ఓన్లీ కేంద్రకం మాత్రమే ఉంది. ఇవి మరి ఎక్కడ ఉంటాయి మన శరీర భాగంలో అంటే అంతర్గత అవయవాలలో ఉంటాయి. ఓకే, అంతర్గత అవయవాలు అంటే లోపల ఉండేటువంటి అవయవాలు. లోపల ఉండేటువంటి అవయవాల్లో ఉండేటువంటి కండరాలే ఈ యొక్క అనియంత్రిత కండరాలు. ఏం పని చేస్తాయి ఇవి అంటే ఇవి అనియంత్రిత విధులను నిర్వహిస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే అనియంత్రిత కండరాలు అంటారు. అనియంత్రితమైనటువంటి విధులను నిర్వహిస్తాయి కాబట్టి అనియంత్రిత కండరాలు. సో మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే మన శరీరంలో ఉండేటువంటి నియంత్రిత కండరాలని వేటిని అంటారు అంటే రేఖిత కండరాలు. అనియంత్రిత కండరాలని వేటిని అంటారు అంటే అరేఖిత కండరాలు. ఆ అని గుర్తుపెట్టుకోవాలి. అరేఖిత, అనియంత్రిత. మరి ఎక్కడ ఉంటాయి? జీర్ణాశయము, పేగులు మొదలైనటువంటి అవయవాలు. అంటే మన శరీరంలో ఉండేటువంటి చూడండి, జీర్ణాశయంలో ఆహారం ఇట్లా కదులుకుంటూ వెళ్ళాలి. ఆహారం అలా కదలాలి అంటే ఏ కండరాలు అంటే దాంట్లో కండరాలు ఉంటాయి. ఆ కండరాలు ఏం కండరాలు అంటే అనియంత్రిత కండరాలు. ఇప్పుడు పేగుల్లో కూడా ఆహారం కదులుతుంది. మరి పేగుల్లో ఆహారం కదలాలంటే కూడా ఏం కావాలి అంటే ఈ యొక్క కండరాలు. ఏం కండరాలు అంటే అరేఖిత కండరాలు. కాబట్టి ఈ రకంగా మనం కండరాలు అనేటువంటి వాటిని మనం ఒకసారి గమనిస్తే ఈ కండరాలు 3 రకాలుగా ఉంటాయి. దేన్ని బేస్ చేసుకుంటే నిర్మాణం మరియు విధులను బట్టి ఇవి 3 రకాలు ఉంటాయి. సో మొదటిది రేఖిత కండరాలు, రెండవది అరేఖిత కండరాలు. నియంత్రిత కండరాలని వేటిని అంటారు అంటే రేఖిత కండరాలను. అరేఖిత కండరాలు, అనియంత్రిత కండరాలని వేటిని అంటారు అంటే అరేఖిత కండరాలను. కాబట్టి మరి కండరాలు 3 రకాలు: రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు. మరి ఇప్పుడు మూడవది ఏంటి అంటే హృదయ కండరాలు. మూడవది హృదయ కండరాలు. సో
ఈ హృదయ కండరాల యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి గమనిస్తే, హృదయ కండరాల యొక్క స్ట్రక్చర్ మనం ఒకసారి తీసుకున్నట్లయితే, ఈ యొక్క హృదయ కండరాల యొక్క స్ట్రక్చర్ యొక్క నిర్మాణంలో ఎలా ఉంది అంటే, ఇందులో కూడా ఏమున్నాయంటే చారలు గీతలు ఉన్నాయి మరియు కేంద్రకం ఉంది. మరి ఇలాంటి నిర్మాణం ఇంతకుముందు మనం ఒక నిర్మాణంలో చూసినాము. దీని యొక్క నిర్మాణము అంటే రేఖిత కండరాలది. అంటే ఈ కండరాల యొక్క నిర్మాణం చూడడానికి ఎవరిలాగా ఉందంటే రేఖిత కండరాలలాగా ఉంది. కానీ ఇది చేసేటువంటి పనులు, విధులు ఎవరిలాగా చేస్తుంది? విధులు ఎవరు విధులు చేస్తుంది అంటే ఇది అనియంత్రిత కండరాల యొక్క పనులు చేస్తుంది. అంటే ఇది నిర్మాణంలో రేఖిత కండరాలను పోలి ఉంది, ఆ విధులలోనేమో అరేఖిత కండరాలను పోలి ఉంది. కాబట్టి ఈ యొక్క కండరాలు 2 లక్షణాలు ఉన్నాయి. అంటే చూడడానికి ఏమో రేఖిత కండరం లాగుంది, ఇది చేసేటువంటి పనేమో అరేఖిత కండరం పని చేస్తుంది. కాబట్టి ఈ రకంగా చూడడానికి నిర్మాణంలో రేఖిత కండరాలలాగా ఉండి విధులలో అరేఖిత కండరాల యొక్క పనిని చేసేటువంటి 2 లక్షణాలు కనిపిస్తాయి ఈ కండరానికి. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆ మిశ్రమ కండరాలు. కాబట్టి క్వశ్చన్ ఏమంటాడు అంటే నియంత్రిత కండరాలు అని వీటిని అంటారు అంటే రేఖిత కండరాలు, అనియంత్రిత కండరాలు అని వీటిని అంటారు అంటే అరేఖిత కండరాలు, మిశ్రమ కండరాలు అని వీటిని అంటారు అంటే హృదయ కండరాలు. ఎందుకు మిశ్రమం అన్నామంటే చూడడానికి ఏమో రేఖిత కండరం లాగుంది, చేసేటువంటి పనేమో అరేఖిత కండరం పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మిశ్రమ కండరం అని చెప్పేసి పిలవడం జరిగింది. మరి కండరానికి ఒక లక్షణం ఉంది, ఏంటి అంటే దీనికి అలసట ఉండదు. అలసట లేదు కాబట్టి ఏం అవసరం లేదంటే విశ్రాంతి అవసరం లేదు. అలసట మరియు విశ్రాంతి లేనటువంటి కండరమే ఏ కండరము అంటే హృదయ కండరము. అలసట లేని మరియు విశ్రాంతి అవసరము లేనటువంటి కండరమే హృదయ కండరం. అలా మనము కండరాల నిర్మాణాన్ని మనం ఒకసారి గమనిస్తే, కండరాల గురించి చదివే శాస్త్రమే సార్కాలజీ ఆర్ మయాలజీ. మరి ఈ కండరాలు మొత్తం 639 కండరాలు ఉంటాయి. కండరాలు మరియు ఎముకల నిష్పత్తి అంటారు. ఓకే, కండరాలు మరియు ఎముకల నిష్పత్తి 3:1, లేదా ఎముకలు కండరాల నిష్పత్తి అంటే 1:3. అలా ఈ యొక్క కండరాలు 639 కండరాల్లో వాటి యొక్క ఆకారం, నిర్మాణం ఆధారంగా మళ్ళీ 3 రకాలు ఉంటాయి: రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. రేఖిత కండరాలనే నియంత్రిత కండరాలు అంటారు, అరేఖిత కండరాలనే అనియంత్రిత కండరాలు అంటారు. మిశ్రమ కండరాలు అంటే హృదయ కండరాన్నే మిశ్రమ కండరం అంటారు. లేకుంటే విశ్రాంతి, విరామము లేకుంటే లేనటువంటి కండరం ఏది అంటే హృదయ కండరం. ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే గుండెలో. చూడండి, మన గుండె అంటే సజీవులు అంటే జీవుల యొక్క గుండెని మనం ఒకసారి గమనిస్తే, ఈ గుండె ఏమితో ఏర్పడి ఉంటుంది అంటే హృదయం అనేటువంటిది గుండె ఈ యొక్క కండరాల చేత, హృదయ కండరాల చేత ఏర్పడి ఉంటుంది. అందుకని చూడండి, హృదయం తల్లి గర్భంలో పిండం రూపొంది 21వ రోజు నుంచి హృదయ స్పందన ప్రారంభమైతే చనిపోయే వరకు హృదయం స్పందిస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే దీని యొక్క లక్షణం, క్యారెక్టర్ ఏంటి అంటే విశ్రాంతి లేనటువంటి, విరామము లేనటువంటి, విశ్రాంతి అవసరం లేనటువంటి కండరమే ఏం కండరం అంటే హృదయ కండరము. కాబట్టి క్వశ్చన్ ఒకవేళ అడిగితే మనకి విశ్రాంతి, విరామము, అలసట లేని కండరమే ఏం కండరము అంటే ఈ యొక్క హృదయ కండరం. కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కండరాలను మనం ఒకసారి గమనిస్తే, కండరాలకు సంబంధించి కొన్ని రకాలైన డిసీజెస్, వ్యాధులు వస్తాయి. ఓకే, కండరాలకు కొన్ని రకాలైనటువంటి డిసీజెస్, వ్యాధులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు కండరాలకు సంబంధించినటువంటి వ్యాధులు చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి వ్యాధులు కండరాలకు సంబంధించినవి అంటే, చూడండి, మనము ఫస్ట్ ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు చదువుకున్నాం. అంటే ఇప్పుడు రికెట్స్ అను వ్యాధి ఈ క్రింది అవయవానికి సంబంధించింది. ఏ కండరము, బి ఎముకలు, సి పైరెండు, డి ఏది కాదు అంటాడు. సో రికెట్స్ అనేది దేనికంటే ఎముకలకు సంబంధించిన వ్యాధి. అంటే ఇప్పుడు ఎముకలు చదివితే ఎముకలకు సంబంధించిన వ్యాధులు చదువుకోవాలి అక్కడనే. కండరాలు అవుతున్నామంటే కండరాలకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ అక్కడనే చదువుకోవాలి. మరి
ఇక దంతం అయితే దంతానికి సంబంధించిన వ్యాధి. ఇట్లా మనము ఏదైనా ఒక పార్ట్ అయితే ఆ పార్ట్కు సంబంధించినటువంటి అన్నీ కూడా మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలంటే చదువుతూ వెళ్ళాలి. సో ఆ రకంగా మనకు ఈ యొక్క నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వ్యాధుల్లో మొట్టమొదటిసారి ఈ యొక్క టిటానీ అనేటువంటి వ్యాధి. ఓకే, ఈ టిటానీ అనేటువంటి వ్యాధిని మనం ఒకసారి గమనించినట్లయితే టిటానీ అనేటువంటి వ్యాధి పారథార్మోన్, ఓకే, పారథార్మోన్ లోపం అంటే పారథార్మోన్ లోపిస్తే కండరాలు సంకోచ స్థితిలో ఉండి అంటే కదల్చడానికి వీలు లేనటువంటి స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకి ఈ యొక్క నిర్మాణం అంటే ఏదైతే ఈ కండరం ఉందో కండరాలకు వచ్చేటువంటి కండరాలు కదల్చలేని స్థితిని కలగజేసేటువంటి వ్యాధిని ఏమంటే టిటానీ. ఏ హార్మోను లోపిస్తే అంటే పారథార్మోన్. ఓకేనా, పారథార్మోన్ ఎక్కువైతే ఇంకొక వ్యాధి వస్తుంది, అదేంటంటే ఆస్టియోఫోరోసిస్. సో ఆస్టియోఫోరోసిస్ ఈ అవయవానికి సంబంధించిన వ్యాధి అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. అది ఎట్లా వస్తుందంటే ఈ యొక్క పారథార్మోన్ ఎక్కువైతే వస్తుంది, ఇదేమో పారథార్మోన్ లోపిస్తే వస్తుంది. కాబట్టి పారథార్మోన్ లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి టిటానీ అనేటువంటి వ్యాధి. నెక్స్ట్ వచ్చేసి కండరగ్లాని. కండరగ్లాని అంటే చూడండి, కండరాలు అప్పుడప్పుడు ఏం చేస్తాయంటే అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి. అవాయు ఓకే, శ్వాసక్రియ రెండు రకాలు, వాయు సహిత శ్వాసక్రియ, వాయు రహిత శ్వాసక్రియ. దాన్ని అవాయు శ్వాసక్రియ అంటాం. వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి శ్వాసక్రియ. వాయు రహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటువంటి శ్వాసక్రియ. కాబట్టి కండరాలు కొన్ని సందర్భాలు ఆక్సిజన్ లభించినటువంటి స్థితిలో, ఎప్పుడైతే ఆక్సిజన్ లభించకుండా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతుందో అలా ఆక్సిజన్ లభించినటువంటి సందర్భాల్లో ఈ కండరాలు అనేటువంటివి ఏం చేస్తాయంటే ఆ గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసేటువంటి క్రమంలో అంటే అవాయు శ్వాసక్రియ జరుపుకునేటువంటి క్రమంలో లాక్టిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడుతుంది. లాక్టిక్ ఆమ్లం అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. చూడండి, ఇప్పుడు టిటానీ అనేటువంటి వ్యాధి ఏమో పారథార్మోన్ లోపిస్తే కండరాలు సంకోచ స్థితిలో ఉండి కదల్చడానికి వీలు లేకుండా ఉండేటువంటిది టిటానీ. ఇక లాక్టిక్ ఆమ్లం అనేటువంటిది అంటే అవాయు శ్వాసక్రియ, వాయురహిత శ్వాసక్రియ కండరాలు జరుపుకొని ఈ యొక్క లాక్టిక్ ఆమ్లం అనేటువంటి ఒక రకమైనటువంటి పదార్థాన్ని ఏర్పాటు చేయడం వల్ల కండరాలు తొందరగా అలసటకు గురవుతాయి, చిన్న పని చేసినా అలసిపోతూ ఉంటాయి. సో ఆ రకంగా ఎప్పుడు మనకు మరి వాయురహిత శ్వాసక్రియ జరుగుతుందంటే ఆక్సిజన్ లభించినప్పుడు. ఆక్సిజన్ ఎందుకు లభించిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా నిద్రపోతున్నాం అనుకోండి, నిద్రపోతుంటే ఇప్పుడు ఇదంతా కూడా తిమ్మిర్లు వచ్చేస్తాయి, చేయంతా కూడా. ఎందుకు తిమ్మిర్లు వచ్చినాయి అంటే ఆక్సిజన్ అంటే మనం ఇట్లా నిద్రపోతున్నప్పుడు బ్లడ్ అనేటువంటిది ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ రాకుండా బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది చేయి మొత్తం ఆగిపోవడం వల్ల, బ్లడ్ అనేటువంటిది యొక్క కండరాలకు అందకుండా ఉండడం వల్ల అప్పుడు కండరాలు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ లభించదు. ఎందుకంటే రక్తం ఇప్పుడు నిద్రపోయినప్పుడు చూడండి, మనం ఇట్లా అనుకున్నప్పుడు ప్రెషర్ అంటే దీని మీద బరువు అయిపోయి ఏమైందంటే బ్లడ్ ఆగిపోతుంది. అంటే బ్లడ్ ఆగిపోయిందంటే అర్థం ఏంటంటే ఆక్సిజన్ ఆగిపోయిందని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ అనేటువంటిది ఎప్పుడైతే కండరాలకు అందకుండా కండరాల్లో ఆక్సిజన్ యొక్క లోపం ఏర్పడుతూ ఉందో, ఆక్సిజన్ యొక్క లోపం కండరాల్లో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఎమర్జెన్సీలో ఇది ఏం చేస్తుందంటే వాయురహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేని సమయంలో శ్వాసక్రియ జరుపుకోవడం. అలా జరుపుకోవడం వల్ల ఏం ఏర్పడుతుందంటే లాక్టిక్ ఆమ్లం అనేటువంటి ఒక పదార్థం ఏర్పడుతుంది. ఆ లాక్టిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల కండరాలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఎక్కువ అలసటకు గురవుతాయి. అలా అలసటకు గురై దాన్ని మనం ఏమంటే కండరగ్లాని అంటాం. నెక్స్ట్ వచ్చేసి రిగర్ మోర్టింగ్. ఓకే, ఇది కూడా ఒక రకమైనటువంటి కండర సంబంధమైనటువంటి వ్యాధి అండి. సో రిగర్ మోర్టింగ్ అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనిస్తే కండరాల్లో ఏటీపీ ఉత్పత్తి లోపిస్తే, ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్
ఒక కండరాల్లో ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటిది ఎప్పుడైతే లోపిస్తూ ఉందో అలా లోపించడం వల్ల ఏమవుతుంది అంటే కండరాలు గట్టిగా రాయిలాగా మారిపోతాయి ఒక ఏరియాలో. దాన్ని రిగర్ మోర్టింగ్ అంటారు. ఏటీపీ అంటే ఏంటంటే ఎనర్జీ కరెన్సీ, అంటే మన బాడీకి ఎనర్జీని ఇచ్చేటువంటిది, శక్తిని ఇచ్చేటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే ఏటీపీ అని అంటాం. కాబట్టి ఎనర్జీని ఇచ్చేదాన్ని ఏటీపీ అనేటువంటిది, అంటే ఎనర్జీ కరెన్సీ, మన బాడీలో ఎనర్జీ కరెన్సీ శ్వాసక్రియ ద్వారా మనకు వివిధ దశల్లో ఏటీపీలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయి ఎనర్జీ మన బాడీలో ఉంటుంది. కాబట్టి ఆ ఏటీపీ ఉత్పత్తి ఎప్పుడైతే లోపిస్తూ ఉందో కండరాలకు వచ్చేటువంటి వ్యాధిని రిగర్ మోర్టింగ్ అంటారు. అంటే క్వశ్చన్ ఇదంతా మనకి ఏమడుగుతాడు, ఏమడుగుతాడు అంటే టిటాని ఈ అవయవానికి సంబంధించిన వ్యాధి, ఎముకలు కండరాలు పై రెండు ఏది కాదు. రిగర్ మోర్టింగ్ ఈ అవయవానికి సంబంధించిన వ్యాధి, ఎముకలు కండరాలు దంతం. కాబట్టి అలా క్వశ్చన్ అంటే ఆ వ్యాధి పేరు అడిగి అవయవం పేరు అడుగుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఏ వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది అనేటువంటిది ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 4వ వ్యాధి, 4వ డిసీజ్ కనుక తీసుకున్నట్లయితే సార్కోమా. ఓకే, కండరాలకు వచ్చేటువంటి క్యాన్సర్, కండరాల్లో వచ్చేటువంటి క్యాన్సర్ ఏమంటారు అంటే సార్కోమా అంట. అంటే క్యాన్సర్ అనేటువంటి దాన్ని మనం ఒకటిసారి గమనించినట్లయితే ఈ క్యాన్సర్ అనేటువంటిది శరీర భాగాల్లో ఒక్కొక్క భాగానికి వచ్చేటువంటి దాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎముకలకు వస్తే మనము ఆస్టియోసార్కోమా అన్నాం ఎముకలకు వస్తే. అదే కండరాలకు వస్తే సార్కోమా అన్నాం. అదే ఉపకళా కణాలు అంటే పేగులు, జీర్ణాశయము, ఆహార వాహిక, జీర్ణాశయం, సో ఇలాంటి వాటిలో వస్తే దాన్ని కార్సినోమా అంటాం. కార్సినోమా. కండరాలు వస్తే సార్కోమా అన్నాం. తెల్ల రక్త కణాల్లో బ్లడ్లో వస్తే ల్యుకేమియా. లింఫ్ శోషరస గ్రంథులు వస్తే లింఫోమా. మెలానిన్ గ్రంథుల్లో వస్తే మెలనోమా. అంటే ఒక్కొక్క అవయవాన్ని బట్టి క్యాన్సర్ పేర్లు ఉంటాయి. ఇప్పుడు మనకు టాపిక్ క్యాన్సర్ కాదు కాబట్టి మనకు టాపిక్ ఏంటంటే కండరాల యొక్క వ్యాధులు, అంటే కండరాలకు ఏం వ్యాధులు వచ్చినాయి. కాబట్టి కండరాలకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటే ఒకటి టిటాని, పారాథార్మోన్ లోపం వల్ల కండరాలు గట్టిపడిపోయేది. 2 కండరగ్లాని, అవాయు శ్వాసక్రియ వల్ల లాక్టిక్ ఆమ్లమైనటువంటి పదార్థం ఎక్కువగా ఏర్పడడం వల్ల కండరాలు అలసటకు గురయ్యేటువంటి వ్యాధి. ఇక ఏటీపీ ఉత్పత్తి లోపించడం వల్ల కండరాలు గట్టిగా మారేటువంటి దాన్ని రిగర్ మోర్టింగ్ అంటాం. అంటే కండరాలు గట్టిగా అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళ యొక్క బాడీని మనం టచ్ చేయండి పట్టుకొని చూస్తే ఎట్లుందంటే గట్టిగా రాయిలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏటీపీ ఉత్పత్తి తగ్గిపోయింది, శ్వాస ఆగిపోయింది కాబట్టి ఆగిపోయింది. అలా మనలో బతికి ఉన్నటువంటి కొంతమందిలో కూడా కాళ్ళల్లో, చేతుల్లో, ఒక్కొక్క ఆర్గాన్స్లో ఒక్కొక్క భాగంలో గట్టిగా మారిపోతుంది. దాన్ని ఏమంటామంటే రిగర్ మోర్టింగ్ అంటాం. ఇక కండరాలలో వచ్చేటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని సార్కోమా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. మాస్క్యులర్ డిస్ట్రోఫీ అనేటువంటి వ్యాధి. ఒక ఇది జన్యుపరంగా సంక్రమించేటువంటి వ్యాధి. జన్యుపరంగా కండరాలకు వచ్చేటువంటి వ్యాధి ఈ యొక్క వ్యాధి. సో ఈ కండరాల వల్ల ఈ వ్యాధి వల్ల మనకు జెనెటికల్ ప్రాబ్లం అంటే జన్యు కారణాల వల్ల వచ్చి కండరాలన్నీ కూడా అలసటకు గురయ్యేటువంటి, కండరాలు ఒత్తిడికి గురయ్యేటువంటి వ్యాధి మాస్క్యులర్ డిస్ట్రోఫీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ రకంగా మనకి కండరాల వ్యాధి తీసుకుంటే టిటాని, కండరగ్లాని, రిగర్ మోర్టింగ్, సార్కోమా, మాస్క్యులర్ డిస్ట్రోఫీ అనేటువంటి వ్యాధులు. సో వీటికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం ఒకసారి గమనిస్తే కండరాల యొక్క రకాలు అనేటువంటిది మనం డిస్కస్ చేస్తున్నాం. కండరాలను దేని ఆధారంగా వర్గీకరించారు అంటే నిర్మాణం విధులను బట్టి 3 రకాలు. ఏంటంటే రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. నియంత్రిత కండరాలని రేఖిత కండరాలు అంటారు, అరేఖిత కండరాలని అనియంత్రిత కండరాలు అంటారు, మిశ్రమ కండరాలని హృదయ కండరాలు అని అంటారు. వీటికి వచ్చేటువంటి డిసీజ్ టిటాని, కండరగ్లాని, రిగర్ మోర్టింగ్, సార్కోమా, మాస్క్యులర్ డిస్ట్రోఫీ, ఇవి దానికి వచ్చేటువంటి డిసీజ్. అలా మనం అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి చాప్టర్ చదువుకోవడం జరిగింది. సో అస్థి పంజరము అనేటువంటి వ్యవస్థను మనం ఒకసారి గమనిస్తే శరీరానికి నిర్మాణం, ఆకారం మరియు విధులు, అంటే శరీరానికి ఆకారం మరియు నిర్మాణం మరియు రక్షణను కలుగజేసేటువంటి వ్యవస్థనే అస్థి పంజర వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అస్థి పంజర వ్యవస్థ 2 రకాలు, బాహ్య అస్థి పంజరం మరియు అంతర అస్థి పంజరం. బాహ్య అస్థి పంజరం అంటే శరీరానికి వెలుపల ఉండేది బాహ్య అస్థి పంజరం,
లోపల ఉండేదేమో అంతర అస్థి పంజరం. శరీరానికి వెలుపల ఉండేటువంటి బాహ్య అస్థి పంజరం నిర్జీవమైంది. సో గోర్లు, వెంట్రుకలు, గిట్టలు ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి భాగాలు. అంతర అస్థి పంజరం శరీరం లోపల ఉండే సజీవమైనటువంటి భాగాలు. మరి సజీవమైనటువంటి ఈ భాగాలైనటువంటి అంతరాస్థి పంజరం రెండు రకాలు, మృదులాస్థి మరియు అస్థి. మృదులాస్థి అంటే మెత్తటి ఎముక, అస్థి అంటేనేమో గట్టి ఎముక. మృదులాస్థిలో ఉండే శాస్త్రమే కాండ్రియాలజీ, అస్థికు చదివే శాస్త్రాన్ని ఆస్టియాలజీ. మృదులాస్థిలో ఉండే కణాలను కాండ్రియోసైట్స్ అంటారు, అస్థిలో ఉండేటువంటి కణాలు ఆస్టియోసైట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు మృదులాస్థి అనేటువంటిది బాహ్య చెవిదొప్ప, ముక్కు కొన భాగం, కొండ నాలుక, స్వరపేటిక, వాయునాళం. ఓకేనా? ఈ రకంగా మానవుని యొక్క పిండ దశల్లో యొక్క మృదులాస్థి ఉంటుంది. మరి అస్థి తీసుకున్నట్లయితే గట్టి ఎముక, దీని గురించి చదివే శాస్త్రం ఆస్టియాలజీ అన్నాం, దీనిలో కణాలను ఆస్టియోసైట్స్ అన్నాం. ఇది కాల్షియం ఫాస్ఫరస్ల చేత ఏర్పడి ఉంటుంది. చిన్నపిల్లల్లో 300 ఎముకలు, పెద్దవారిలో 206 ఉంటాయి. తలలో ఎన్ని ఎముకలు ఉంటాయండి? 29. కపాలం 8, ముఖము 14, చెవిలో 6, నాలుక కింద ఒక టోటల్ 29. భుజవలయం 4, చేతులు 60, ప్రక్కటెముకలు 24, రొమ్ము ఎముక స్టెర్నం 1, ఇక్కడ ఆ వెన్నెముకలు అని అంటాం బ్యాక్ బోన్స్, ఇది వచ్చేసి ఇవి ఒక 26, కటివలయం 2, కాళ్ళల్లో 60. అలా మనం చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ కీళ్ళు అదినం. కీళ్ళని తీసుకుంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీళ్ళు అంటాం. కీళ్ళ గురించి చదివే శాస్త్రం ఆర్థరాలజీ అంటాం. కీళ్ళు 2 రకాలు, కదలని కీళ్ళు మరియు కదిలే కీళ్ళు. కదిలే కీళ్ళు మళ్ళీ 4 రకాలు, బంతిగిన్నె కీళ్ళు, మడతబందు కీళ్ళు, జారెడి కీళ్ళు, బొంగరమ్మ కీళ్ళు. ఓకేనా? ఇక్కడ భుజము నడుములో ఉండేది బంతిగిన్నె కీలు, ఈ యొక్క మోచేయి మోకాల్లో ఉండేది మడతబందు కీలు. ఓకేనా? ఈ యొక్క వృష్టిలో ఉండేటువంటి తర్వాత వెన్నెముకల్లో ఉండేటువంటిది జారెడి కీళ్ళు, మరియు మెడలో ఉండేటువంటిది ఏమో బొంగరము కీలు. సో ఎప్పుడెప్పుడు ఇక్కడ కీళ్ళను మనం ఎక్కువగా ఉపయోగిస్తాము అనేటువంటి ఉదాహరణలతో మనము చదువుకోవడం జరిగింది. ఇక ఎముకల యొక్క విధులు ఏం పనిచేస్తాయంటే శరీరానికి ఆకారం, నిర్మాణం, రక్షణ, చలనము, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల తయారీ ఇలాంటి తయారు చేస్తుంది. ఈ ఎముక మధ్యలో ఉండేదాన్ని అస్థి మజ్జ అంటాం. అస్థి మజ్జ ఎర్ర రక్త కణాలని తయారు చేసేటువంటి నిర్మాణం. అస్థి మజ్జ లేనటువంటి జీవులే పక్షులు. అలా ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రికెట్స్, ఆస్టియో మలేసియా, ఆస్టియోఫోరోసిస్, తర్వాత ఫ్లోరోసిస్, గౌట్ వ్యాధి, ఇలా ఎముకలకు సంబంధించిన వ్యాధులు అవన్నీ కూడా. నెక్స్ట్ కండరాలు. కండరాలు అనేటువంటి 3 రకాలు ఉంటాయి. రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. రేఖిత కండరాలనే నియంత్రిత కండరాలు, అరేఖిత కండరాలని అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలనే మిశ్రమ కండరాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక ఈ కండరాలు మొత్తం 639 కండరాలు ఉంటాయి. ఎముకలేమో 206. కాబట్టి ఎముకలు మరియు కండరాల నిష్పత్తి అంటే 1:3. కండరాలకు వచ్చే వ్యాధులు యొక్క టిటాని, కండరగ్లాని, రీగర్ మోటింగ్, సార్కోమా, మాస్కులర్ డిస్ట్రోఫీ అనేవి కండరాలకు సంబంధించిన వ్యాధి. ఇది ఈ యొక్క అస్థి పంజరానికి సంబంధించినటువంటి చాప్టర్ అండి. సో చాలా నీట్గా మనము 1కి 2 సార్లు, 2కు 3 సార్లు చదువుతూ ఒక రఫ్ పేపర్ మీద రాసుకుంటూ ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉండాలి. మరి అతిపెద్ద ఎముక అంటాడు ఫీమర్, తొడ ఎముక. అతి చిన్న ఎముక స్టెపిస్ చెవిలో ఉంటుంది. మరి అతిపెద్ద కండరం గ్లూటియస్ మ్యాక్సిమస్ యొక్క తొడ భాగంలో వెనక ప్రదేశంలో కాలుకి వెనుక ఉండేటువంటిది. అతి గట్టి కండరం మాసెటార్ దవడ కండరం. అతి పొడవైనది సెర్టోరియల్ కండరం. కాబట్టి మరి అతి గట్టి ఎముక అంటే తొడ ఎముక. అతి గట్టి ఎముక తలలో అంటే కింది దవడ. కాబట్టి ఈ రకంగా మనము గట్టిది ఏంది, పొడవైంది ఏంది, చిన్నది ఏది, అలాంటి అంశాలను కూడా మనం కాన్సన్ట్రేషన్ చేసి చదువుతూ ఉండాలి. ఇది ఈ యొక్క అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి మొదటి చాప్టర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ మనము స్టార్ట్ చేసుకోవాలి, జీర్ణ వ్యవస్థ.